అందరికీ నమస్కారం. ఈరోజు అభిజిత్ దీప్కే కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించినటువంటి మెయిన్ పర్సన్. అతనికి అసలు అబ్రాడ్లో చదువుకోవడానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి, అతను ఏమైనా లోన్లు తీసుకున్నాడా, ఎవరైనా స్పాన్సర్షిప్ ఉన్నారా, వాళ్ళ అమ్మ నాన్నల ఆదాయం ఎంత ఏంటన్నట్టు ఒక అతను రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద అప్లై చేశాడు. యాక్చువల్గా అది పర్సనల్ థింగ్ అవుతుంది, బట్ మరి అందుకు అది అప్లై చేసాడు ఏంటో మనకు తెలియదు. ఈలోపు అభిజిత్ దీప్కేనే రిప్లై ఇచ్చినాడు, బాబు నేను బోస్టన్ యూనివర్సిటీలో చదువుతూ ఉన్నాను, నాకు స్కాలర్షిప్ వచ్చింది అండ్ ఎడ్యుకేషన్ లోన్ కూడా తీసుకున్నాను అన్నాడు. సో స్కాలర్షిప్ ప్రకారం ఇప్పటివరకు అతను 3 సెమ్లు అయినాయి అంట. ఒక్కో సెమ్ముకు గాను నాకు అక్షరాల $12,500 నాకు వస్తుంది, $12,500 నాకు వస్తుంది. అలా ఇప్పటివరకు 3 సెమ్లు అయిపోయినాయి, $37,500 నాకు వచ్చినాయి అన్నాడు. సో డాలర్ వచ్చేటప్పటికి ప్రజెంట్ ఒక 95 అలా ఉంది, సరే $100 అతను. అప్పుడు ఈచ్ సెమ్కి వచ్చేసి అతనికి వస్తుంది $12,50,000 ఈచ్ సెమ్కి అతనికి వస్తుంది స్కాలర్షిప్ మన కరెన్సీలో, లేదా 12 లక్షలు వేసుకోవచ్చు. సో అలా చూస్తుంటే ఇప్పటివరకు అతనికి 36 లక్షల స్కాలర్షిప్పే వచ్చింది. ఇది కాకుండా ఎడ్యుకేషన్ లోన్ కూడా తీసుకున్నా అని చెప్పేసి అన్నాడు. మన కపిల్ సిబల్ వచ్చేసి కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళకి పాపం ఖర్చులకు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి ₹1 కోటి ఇచ్చున్నాడు. మిగతా వాళ్ళు ఎవరెవరు ఎంత ఇచ్చారో మొత్తం లెక్కలు తెస్తా ఉన్నారు. ఇతను మాత్రం నాకు డబ్బులు అన్నవి ఏవైతున్నాయో ఎడ్యుకేషన్ లోన్ అండ్ బోస్టన్ యూనివర్సిటీ ఇచ్చే స్కాలర్షిప్ అన్నట్టు చెప్పుకొచ్చాడు. ఇక వీళ్ళకి మొన్న ఎవరైతే కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు నిరసన చేస్తున్నప్పుడు ఫుడ్ సప్లై చేస్తున్నారో ఆల్రెడీ వాళ్ళలో ఎవరెవరు ఏంటని చెక్ చేస్తే ఉత్తరప్రదేశ్ చెందినట్టు ఒక అతను ఉన్నాడు, సాజిద్ సమ్యూరో ఒక పర్సన్. అతను నడుపుకునేది ఒక చిన్న సెలూన్ అంట. అతను డైలీ 5 లక్షలకు పైగా వర్తున్నటువంటి మెటీరియల్కి సప్లై చేస్తున్నాడు. అతను దగ్గర కేసు ఫైల్ అయ్యింది, ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది నీకేంటని. వాళ్ళ ఫండింగ్ వేరే చోట నుంచి వచ్చిందని తెలిసింది. బట్ అతను ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఇప్పుడు వదిలేసి ఉన్నారు. సో ఇలా చెప్పుకుంటూ పోతే దీనివల్ల లెక్కలు తేరాల్సినవి చాలా ఉన్నాయిలే. కానీ ఇప్పుడైతే ఇతను చెప్పినటువంటి ఈ ఎడ్యుకేషన్లోను బోస్టన్ యూనివర్సిటీ ఇచ్చేది అది కరెక్టా కాదా తెలియాలి. ఎందుకంటే ఇతను హార్దిక్ పాండ్యాతో కంపేర్ చేసి హడావుడి చేస్తున్నప్పుడు అతనైనా ఒకటి ఎలా అవుతారు, అతను వచ్చేసి క్రికెటర్ అన్నట్టు లేదన్నప్పుడు అతను ఎలా దేశభక్తుడు అవుతాడు అన్నట్టు ఏదో మాట్లాడుకొచ్చాడు. నువ్వు అసలు ఏం మాట్లాడుతుంది నీకు తెలుసా అని చెప్పేసి ఆ రిపోర్టర్ అడిగింది. అంటే ఎలా అంటున్నారు, నువ్వేమో విదేశాల్లో ఉన్నావు, అతను స్వదేశంలో ఉండి ట్యాక్సులు మొత్తం ఇక్కడ కడుతున్నాడు, అటువంటి అప్పుడు అతను దేశభక్తుడు అవుతారా, నువ్వు అవుతావు ఏంటని చెప్పేసి గట్టిగా మాట్లాడితే సైలెంట్గా వెళ్ళిపోయాడు. మళ్ళీ చెప్తాం కదా, ఈ కాక్రోచ్ జనతా పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఆ క్షణం ఏది ఉంటే అది చేసేస్తున్నారు, ఆ క్షణం ఏది అనిపిస్తే అది చేస్తున్నారు. ప్రాక్టికల్గా లాజికల్గా కలిసి చాలా వాటికి వాళ్ళకి తెలియట్లేదు, ఆన్సర్ కూడా వాళ్ళ దగ్గర ఉండటం లేదు. వాళ్ళ వెనక ఎవరో నడిపిస్తున్నారంటే అది నిజం, వాళ్ళు ఎవరు ఏంటో త్వరలో బయటకు వస్తాయి.